ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి మనము దేవుని యొక్క సన్నిధిలో కూడుకోవడానికి ప్రభు మనకి సహాయం చేశారు. మరి డిసెంబర్ నెల, ఈ నెలంతా కూడా ప్రపంచంలో ఎన్నో క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. వీధి క్రిస్మస్లు, ఇంటి క్రిస్మస్లు, యూత్ క్రిస్మస్లు, చిల్డ్రన్స్ క్రిస్మస్, పెద్దల క్రిస్మస్, ఇలాగ రకరకాలైన క్రిస్మస్లు చాలా మరి ఆడంబరంగా, అట్టహాసంగా, వైభవేతంగా, మరి చాలా ఘనంగా ప్రపంచమంతా జరుగుతూ ఉన్నాయి. ప్రియుల, నిజంగా యేసు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చిన ఈ శుభ గడియలు, ఈ డిసెంబర్ నెలలో మరి ప్రపంచమంతా ఈ యొక్క ఆనంద సాగరంలో ఉంటూ ఉంది. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఎందుకు వచ్చారో ఇంకా చాలామందికి సరిగా అర్థం కావడం లేదు. యేసు ప్రభు పుట్టాడని తెలుస్తుంది, కానీ క్రిస్మస్ అని అనుకుంటున్నారు. కానీ అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు, ఈనాడు చాలామందికి అర్థం కాని విషయంగా ఉంది. కానీ బైబిల్ దాని గురించి చాలా చక్కగా వివరంగా రాశాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. యేసు ప్రభు వారి యొక్క తల్లి మరియా, అలాగే ఆయన తండ్రి గారు యేసేపు గారు, వారు యేసు ప్రభు పుట్టక మునుపు గబ్రియెల్ అనే దేవదూత మరి వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఇలా చెప్తుంది. ప్రభుదూత అంటది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఈ యొక్క మత్తయి సువార్త 1:21లో ఈ గబ్రియెల్ అనే దేవదూత చెప్తుంది ఏమనంటే, ఇదిగో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టావు. కనుక యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే ఇక్కడ చాలా చక్కగా చెప్పాడు, రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చారండి? రక్షించటానికి. ఎవరిని? తన ప్రజల్ని. ఎవరు తన ప్రజలు? బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రియులరా, మీ యొక్క పరిశుద్ధ గ్రంథాల్లో తీస్తే అపోస్తుల కార్యాల గ్రంథంలో, అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానము. చాలు. మనం ఎవరమంటే చెప్పండి, ఆయన సంతానం. ఎవరి సంతానము? దేవుని సంతానం. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తానన్నాడు కదా. ఎవరు తన ప్రజలంటే చెప్తున్నాడు, ఈ లోకములో ఉన్న మానవులందరూ కూడా దేవుని సంతానం, ఆయన సంతానం. ఎన్ని జాతుల వారు ఉన్నారు ప్రపంచంలో, ఎన్ని కులాల వారు ఉన్నారు, ఎన్ని దేశాల వారు ఉన్నారు. ఈ మానవాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆదాము అనే ఒక్క మనుష్యుని నుండి వచ్చింది. ఆదాముని ఎవరు చేశారు? బైబిల్ ఏం చెప్తుందంటే, నేల మన్ను తీసుకుని ఆయన తన స్వరూపంలో తన పోలికలు చేశాడు. ఆ ఆదాము యొక్క నాసిక రంధ్రాలలో దేవుడే తన జీవవాయువుని ఊదాడు. కనుక ఈ మానవులందరూ కూడా ఈ రోజున ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి. ఈ మానవులందరూ కూడా వీళ్ళ మూల పురుషుడు, మన మూల పురుషుడు ఎవరు అంటే ఆదాము. ఆదాము ఎవరికి సంతానం అంటే బైబిల్ అంటుంది, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరికి కుమారుడు?
దేవునికి కుమారుడు, దేవుని కుమారుడని బైబిల్ చెప్తుంది. గనుక మానవులందరూ దేవుని సంతానం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టారన్నాము. అయితే తన ప్రజలు ఎవరు అంటే ఈ లోకంలో ఉన్న మానవులందరూ కూడా ఆయన ప్రజలే, ఆయన పిల్లలు, ఆయన సంతానం. కనుక వారిని రక్షించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనములో మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. చూసారా, మనము యేసు ప్రభువారి ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించారు. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మానవుని యొక్క పాపముల నుండి రక్షించడానికి వచ్చారు. రక్షకునిగా. ఎలా వచ్చారండి? రక్షకునిగా. ఎందుకంటే మానవులందరూ కూడా పాపపు శిక్షలో ఉన్నారు. ఎందులో ఉన్నారు? పాపపు శిక్ష. బైబిల్ ఏమని చెప్తుందంటే పాపము వలన వచ్చు జీతము మరణం. ఏ మరణం అంటే శారీరకమైన మరణం కాదండి. మనిషి చనిపోయిన తర్వాత మానవుని యొక్క ఆత్మ అగ్ని గంధకాలతో మండు గుండానికి వెళుతుంది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకి చావు లేదు అని బైబిల్ చెప్తుంది. అది ఆ అగ్ని గుండము ఎంతకాలం ఉంటుందంటే బైబిల్ అంటుంది యుగాయుగాలు. అది ఆరని అగ్ని. ఇప్పుడు ఈ లోకంలో ఏదైనా అడవి అంటుకున్నా ఆరుతుంది. ఎటువంటిది అట్టుకున్నా ఆర్పుతున్నారు. గ్యాస్ బండలో మనం ఒక గ్యాస్ బండని ఆర్పలేం. కానీ పాసర్లపూడిలో గ్యాస్ ప్లాంట్ బ్లోఅవుట్ అయింది, అంటుకుంది, దాన్ని కూడా ఆపారు. అంటే ఈ లోకంలో ఎటువంటి అగ్నినైనా మనుషులు ఏం చేయగలరంటే అదుపు చేయగలరు, దాన్ని ఆర్పగలరు. కానీ మానవుడు వెళ్ళే అగ్ని గంధకాలతో మండు గుండం, దాన్ని నరకం అన్నారు. అక్కడ మాత్రం ఎవ్వరు కూడా దానిని ఆర్పలేరు. అది యుగయుగాలు కూడా కాలుతూ ఉంటుంది. అది చాలా భయంకరమైన స్థలము. గనుక ఆ భయంకరమైన స్థలములోనికి మానవుని యొక్క ఆత్మ వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? మనిషి పాపములో జీవిస్తున్నాడు, పాపాన్ని చేస్తున్నాడు. గనుక పాపానికి జీతం ఏమన్నాడు? అగ్ని గంధకాలతో మండు గుండమని చెప్పాడు. గనుక ఆ భయంకరమైన ఆ నరకంలోకి మానవుని యొక్క ఆత్మ వెళ్ళకూడదని, ఏ మనుష్యుడు కూడా ఆ నిత్య నరకంలోకి వెళ్ళకూడదని దేవుడు ప్రియులరా మానవులను ప్రేమించి ఈ మనుషులందరూ, ఈ మానవులందరూ కూడా తనతో పాటు పరలోకంలో సదాకాలము యుగయుగాలు ఉండాలని దేవుడు ఆశించి ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఎందుకంటే మానవుని యొక్క పాపం పోగొట్టాలి. మానవుని పాపము ఎలా పోతుంది? ఈ రోజున మానవులు పాపాలు పోగొట్టుకోవాలని అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు, భూదానం చేస్తున్నారు, రక్తదానం చేస్తున్నారు, విద్యాదానం చేస్తున్నారు. దాన ధర్మాలు మంచివే. ఊర్లో మనల్ని అందరూ మంచోళ్ళు అంటారు, అంతే. కానీ మనలో ఉన్న పాపం మాత్రం పోదు. హృదయంలో ఉన్న పాపం పోవాలి. ఇప్పుడు మనం సబ్బుతో స్నానం చేస్తామనుకోండి, ఏమవుతుంది? మన ఒళ్ళు శుభ్రం అవుతుంది, కానీ హృదయం మాత్రం శుభ్రం కాదు. మరి పాపము ఎక్కడుంది?
శరీరం మీద పాపం లేదు. పాపం ఎక్కడుందో చెప్పండి? హృదయములో ఉంది. మార్కు సువార్త 7:21 చెప్తాడు, చదవండి. లోపల నుండి, మనుషుల హృదయములో నుండి అంటాడు. చదవండి అన్నమాట. మార్కు సువార్త 7:21. అనగా మనుషుల హృదయములో నుండి. ఏంటవి? చూడండి, మానవుని యొక్క హృదయములో నుంచి, లోపల నుండి, బాహ్యం నుంచి కాదండి, లోపల నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారములు, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం. చూస్తారా? ఈ చెడ్డవన్నీ, అది చూస్తారా ఏమన్నాడు అక్కడ? ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి? లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి పాపిగా చేస్తున్నాయి. అపవిత్రుడు అంటే పాపి. కనుక మానవుని యొక్క పాపమును ప్రియులరా కడగాలి. ఇప్పుడు ఆ పాపం ఎక్కడుందంటే అంతరంగములో ఉంది, హృదయములో ఉంది, లోపల ఉంది. కనుక మానవుని యొక్క హృదయములో ఉన్న పాపము పోతే మనిషి పరలోకం వెళతాడు. అది మనిషి ఎక్కడికి వెళతాడండి? పరలోకం. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపము లేనివాడు. కనుక మనిషి చనిపోయిన తర్వాత ఈ ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే మానవుడు ఏమవ్వాలంటే పాపం పోతే పరిశుద్ధుడు అవుతాడు. అది కనుక పాపం ఎలా పోతుంది అంటే బైబిల్ ఏమంటుందంటే రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు. ధర్మకార్యాలు, పుణ్యకార్యాల ద్వారా మనకు పుణ్యం రాదు, పాపం పోదు. మానవుని పాపం పోవాలంటే పరిశుద్ధ గ్రంథమైన హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. చూడండి, హెబ్రీలు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము. 9:22. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని. చాలు, చూసారా? రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. అంటే మానవుని యొక్క పాపాలు క్షమించబడాలంటే ఏం కావాలి? రక్తం చిందించబడాలి. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. అయితే మనకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే ఒక గొర్రెని బలిస్తాం, ఒక మేకని కోస్తాం, రక్తం చిందిస్తాం. బైబిల్ ఏం చెప్తుంది? 10వ అధ్యాయము హెబ్రీ పత్రికలో 3వ వచనంలో 4వ వచనంలో చెప్తాడు. 10:4. ఏలయనగా ఏంటవి? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం, అది పాపాలను తీసివేయలేవు. ఎడ్లు రక్తము, మేకల రక్తము, పొట్టేళ్ల రక్తము మానవుని యొక్క పాపాలు ఏం చేయలేవు? తీసివేయలేవు. అది కనుక మానవుని పాపాలు పోవాలంటే రక్తమే కావాలి. కానీ ఆ రక్తము జంతువుల రక్తం పనికిరాదు. అది ఎందుకంటే జంతువుకి ఏం లేదంటే ఆత్మ లేదు. జంతువులు ప్రాణులు, వాటికి ప్రాణం ఉంది. కానీ మనకేముంది? మనకు ప్రాణం ఉంది, ఆత్మ కూడా ఉంది. కనుక ఆత్మ కలిగిన ఈ మానవుడు పాపం పోవాలంటే ఆత్మ కలిగిన మానవుని రక్తమే కావాలి. మరి నీ రక్తము నా రక్తం పనికొస్తుందంటే నీ రక్తంలో పాపం ఉంది, నా రక్తంలో కూడా పాపం ఉంది. బైబిల్ చెప్తుంది రోమపత్రిక 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. అంటే మనుషులందరూ పాపులు అని బైబిల్ చెప్తుంది.
ఇదే పత్రికలో 3వ అధ్యాయంలోనే చెప్తాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి అనే మాట చూస్తాం. అంటే మానవులందరూ కూడా జన్మ కర్మ పాపులు. మానవులందరూ కూడా అనీతిమంతులే, నీతిమంతులు కాదు. మరి అటువంటప్పుడు మానవులకి ఎలా రక్షణ వస్తుంది? ఏ మనిషి రక్తము పనికి రాలేదు గనుక, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు గనుక, దేవుడు ఒక్కడే పాపము లేనివాడు గనుక, ఆ పాపము లేని దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన కన్య మరియ గర్భమందు పుట్టాడు. మరియకి పెళ్ళి అవ్వలేదండి, ప్రదానం చేశారంతే. ప్రధానమైంది, పెళ్ళి జరగలేదు గనుక యేసు ప్రభు వారికి జన్మనిచ్చేటప్పుడు ఆమె పరిశుద్ధురాలుగా ఉంది. ఏ పురుషుడు కూడా ఆమెని కూడలేదని బైబిల్ చెప్తా ఉంది. యేసు ప్రభు వారు జన్మలో ఏమి లేదంటే పాపం అనేది లేదు. రెండవదిగా చూస్తే యేసు ప్రభు వారు స్త్రీ సంతానమని పిలువబడ్డాడు. ఎందుకంటే పురుష సంయోగం లేకుండా మరియా యేసు ప్రభు వారిని కన్నది. చూడు, మనము మా అమ్మగారికి నాన్నగారికి నేను పుట్టాను, మీరందరూ అంతే, మీ తల్లిదండ్రులు పుట్టారు మీరందరూ. ఈ రోజున ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ అంతే, వాళ్ళ తల్లిదండ్రులు పుట్టారు. యేసు ప్రభు వారు తల్లిదండ్రులు పుట్టలేదు, తల్లికి పుట్టాడు. నీకు అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? యేసు ప్రభు స్త్రీ సంతానం. బైబిల్లో మనము చూస్తే మత్తయి సువార్తలో ఉంటుంది, చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో చదవండి, 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా. చూడండి, ఈ మాటలు వినండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. చాలు. ఏంటి మగోళ్ళు కంటమేంటి? అబ్రహాం కంటాడా? మగోళ్ళు ఎవరైనా పిల్లలను కంటారా? మరి అలాగెందుకు రాశారు అంటే, మనమంతా పురుష సంతానం. బాబు మీరెవరు పిల్లలు అంటారు? మీరెవరు పిల్లలంటే, పలానా సుబ్బరావు గారు అబ్బాయినండి, పలానా అప్పారావు గారు అబ్బాయినండి, పలానా వెంకటేశ్వరరావు గారు అబ్బాయినండి, పలానా రాము గారు అబ్బాయిని అంటారనరా? అంటే తండ్రి పేరు చెప్తారు కానీ తల్లి పేరు మాత్రం చెప్పరు. ఎందుకంటే బేజం తండ్రిది కనుక ఆ తండ్రి పేరే వస్తుంది కానీ తల్లి పేరు రాదు. కానీ యేసు ప్రభువారు ఆయన గలతీ 4:4 చెప్తాడు, ఆయన స్త్రీ యందు పుట్టి, స్త్రీ యందు అంటే ఆయన స్త్రీ సంతానం, ఆయన పురుష సంయోగం లేకుండా, పురుషుని కలయిక లేకుండా యేసేపు ప్రదానం చేస్తారు. కానీ యేసేపుకి మరియలకి యేసు ప్రభు పుట్టలేదు. బైబిల్ గ్రంథంలో చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనము చదవండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే. చూసారా ఏమని చెప్తుందంటే, దేవదూత వచ్చి నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసని పేరు పెట్టాలని ఆ గబ్రియెల్ అనే దేవదూత మరియా దగ్గరికి వచ్చి చెప్తుంటే, అప్పుడు మరియా చెప్తా ఉంది, ఇది ఎలా జరుగుతుంది? నేను పురుషుణ్ణి ఎరగని దానినే, నాకు పెళ్ళి కాలేదు కదా, నాకు పెళ్ళి కాకుండా నేను పురుషుని ఎరగకుండా నాకు పిల్లలు ఎలా పుడతారు అని మరియా ఆ గబ్రియెల్ అనే దేవదూతని అడుగుతూ ఉంది. అడుగుతున్నప్పుడు ఏం చెప్పాడు చదవండి. ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియులరా,
యేసు ప్రభువారు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు అనబడతాడు. కనుక యేసు ప్రభువారు ఏ సంతానం అంటే స్త్రీ సంతానం. పురుష సంయోగం లేదు. పురుషునితో మరి ఎటువంటి సంబంధం లేకుండా మరియాకి ఆయన పుట్టాడండి. అందుకునే యేసు ప్రభు యొక్క జన్మలో ఏమి లేదు చెప్పండి? పాపము లేదు. రెండవదిగా ఆయన జీవించిన జీవితం. యేసు ప్రభు ఎంతకాలం బ్రతికారంటే 33.5 సంవత్సరాలు జీవించారు. ఈ 33.5 సంవత్సరాలలో యేసు ప్రభులో ఎంత మచ్చ కానీ, ఎంత డాగు కానీ, కళంకం కానీ ఎవ్వరూ ఆయన్ని వేలెత్తు చూపించలేకపోయారు. ఒకసారి ప్రభు చెప్తారు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా? రండి చూపించండి నాలో పాపం ఉందని. ఎవరు మాట్లాడలేకపోయారు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయనందు పాపమేమియో. అది చూసారా? యేసు ప్రభువులు ఏమి లేదు చెప్పండి? ఏమి లేదు? పాపము ఏమీ లేదట. ఏమీ లేదు, పాపం ఏమీ లేదన్నాడు. అంతేకాదు ప్రియులారా, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారి గురించి ఎంత చక్కని మాట్లాడండి. ఎవరటండి ఈయన? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. అంటే ఏ కల్మషం ఆయనలో లేదు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు లేని వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ప్రియులరా, ఆయన జన్మలో పాపం లేదు. రెండవది, ఆయన జీవితంలో పాపం లేదు. మూడవదిగా, ఆయనలో మరణంలో కూడా పాపము లేదు. సిలువ వేశారు కదా ప్రభువుని. 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళల్లో మేకులు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ప్రభుకి సిలువ వేశారు. మరి ఒక వ్యక్తిని గవర్నమెంట్ చంపిందంటే ఉరిశిక్ష వేస్తారు కదా. మన దేశంలో కూడా ఉరిశిక్ష అమలు చేస్తారు. చాలా దేశాలు అమలు చేస్తాయి. ఎటువంటి వారికి ఉరిశిక్ష చేస్తారు చెప్పండి? ఎవరికి ఉరిశిక్ష చేస్తారు? ఒక 2, 4, 10 మందినో, 20 మందినో, 50 మందినో చంపేస్తే ఆ చంపేసిన వ్యక్తికి ఆ చంపడం కూడా చాలా ఘోరంగా చంపేస్తే ఉరిశిక్ష విధిస్తారు. చిలకలూరుపేటలోనూ ఒక బస్సుని పెట్రోల్ పోసి 2-3 కలిసి తగలబెట్టేశారు. బస్సులో జనం ఉండగానే తగలబెట్టేశారు. 86లోనో 89లోనే ఇప్పుడు వాళ్ళు ఇప్పటికీ సెంట్రల్ జైల్లో వాళ్ళు శిక్ష అనిపిస్తున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ ఉరిశిక్ష విధించింది. కానీ వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. బాప్తీసాలు పొందాక ఉరిశిక్ష రద్దు అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యావజ్జీవిత కారాగార శిక్ష విధించారు ఇక వాళ్ళకి. కసబ్ అనే ఒక వ్యక్తి బొంబాయి వచ్చి బొంబాయిలో ఏం చేశాడంటే చాలామందిని తుపాకీతోటి, స్టన్ గన్ తోటి కాల్చి చంపేశాడు. అప్పుడు ఆ వ్యక్తి కూడా ఉరిశిక్ష విధించారు, చంపేశారు అతన్ని. అంటే ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేయాలంటే చాలా ఘోరమైన పాపం చేస్తేనే, ఇలాగా ఎవరినైనా హత్య చేస్తేనే వాళ్ళకి ఏం చేస్తారో ఉరిశిక్ష వేస్తారు. మరి యేసు ప్రభు వారు ఎవరిని చంపారు? యేసు ప్రభు వల్ల ఎవరికి నష్టం కలిగింది? యేసు ప్రభువుని ప్రియులరా, ఆయన ఎవరికైనా అన్యాయం చేశాడా? అక్రమం చేశాడా?
కుంటివాళ్ళు కాళ్ళు ఇవ్వడం తప్ప, గుడ్డోళ్ళు కళ్ళు ఇవ్వడం తప్ప, చనిపోయిన వారు తిరిగి లేపడం తప్ప, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం నేరమా? ఇలాగ ఎన్నెన్నో అద్భుతాలు ప్రభు చేశారు, ప్రజలకు ఉపకారాలు చేస్తాడు, సకలమైన వ్యాధులు పోగొట్టుకున్నారు. మరి ఆయన మీద ఏ నేరము రుజువయ్యి ప్రభువుని సిలువ వేస్తారు చెప్పండి మీరు? బైబిల్ అంతా చదివితే ప్రియులరా, మన దేశంలో ఎవరికైనా శిక్ష వేస్తే ప్రభుత్వం దగ్గర ఒక లెడ్జర్ ఉంటుంది. ఆ లెడ్జర్లో రాస్తారన్నమాట, ఏంటి, పలానా సంవత్సరంలో పలానా వ్యక్తికి 10 సంవత్సరాలు జైలు, పలానా సంవత్సరంలో పలానా వ్యక్తికి 3 సంవత్సరాలు జైలు వేస్తాం అని ఒక లిస్టు ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఇక అది శాశ్వతంగా గవర్నమెంట్ దగ్గర అది ఆ లెక్కలు ఉంటాయి. రోమా ప్రభుత్వం దగ్గర కూడా యేసు ప్రభువుకి సిలువ వేసిన లెక్కలు ఇంకా ఉన్నాయి. దాంట్లో ఏముందంటే ఆయనలో ఏ తప్పిదమో లేదు. మరి ఏ తప్పిదము లేనప్పుడు ఎందుకు సిలువ వేశారు? యేసు ప్రభు నేరం చేయలేదు, ఆయన మీద మోపిన నేరాలు రుజువు కాలేదు. మీకు అర్థమవుతుంది ఆ మాటలు? యేసు ప్రభు మీద నేరాలు మోపారు కదా, ఆ నేరాలు ఏం కాలేదు, రుజువు కాలేదు. మరి రుజువు కానప్పుడు ఆయనకి ఎలా సిలువ వేస్తారు అంటే దాని అర్థం ఏంటంటే, నీ కొరకు నా కొరకు మనందరి పాపాల కొరకు యేసు ప్రభువారు సిలువకి ఎక్కడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది, లోక పాపను మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల, ఆయన తను తాను ఇష్టపూర్వకంగా, దేవుడు తన కుమారునట. ఇందాక చదవండి ఒకసారి మాట, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. చూసారండి, యేసు ప్రభువారి లోకానికి రావడానికి కారణం ఏంటంటే చెప్తున్నాడు, దేవుడు తన కుమారుణ్ణి మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయడానికి పంపించాడు. అది యోహాను సువార్త 3:16 ఏముంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందాలని ఆయన అనుగ్రహించబడ్డారు. కనుక యేసు ప్రభువారు ప్రియులరా, ఆయన జీవితంలో పాపం లేదు, 1. 2, ఆయన పుట్టుకలో పాపం లేదు. 3, ఆయన మరణంలో కూడా ఏం లేదు చెప్పండి, పాపము లేదు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు, పాపము ఎరగనవాడు, పాపము చెయ్యనివాడు, పాపము లేనివాడు. కనుక ఆయన ఒక్కడే మన పాపాలు తీసివేయడానికి సరిపోయినవాడు. హల్లెలూయా. మన పాపాలు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయనకు ఒక్కడికే అధికారం ఉంది, ఇంకెవరికి అధికారం లేదు. అందుకనే బైబిల్ ఏం చెప్పిందంటే, యేసు ప్రభువాని రక్షకుడు కాదటండి, రక్షకుడు కాదు. చదవండి అన్నమాట, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము, తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండటమేమో చూచి చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గరికి, హల్లెలూయా. చూసారా, ఎవరట? యేసు ప్రభు రక్షకుడు కాదు, లోకరక్షకుడు. ఈ లోకమంతటిని రక్షించే రక్షకుడిగా ప్రభు వచ్చారు, లోకరక్షకుడుగా వచ్చాడట. లోకరక్షకుడు. ఈ లోకము నశించిపోకూడదండి, మానవాళ్ళు నశించిపోకూడదని, మానవులు నిత్య నరకంలోకి వెళ్ళకూడదండి, మానవులందరూ కూడా నిత్యత్వంలోకి, పరలోకంలోకి, దేవుడు ఉండే చోట్లోకి ఈ మానవాళి రావాలని దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించడం జరిగింది. ఇదే క్రిస్మస్. కానీ చాలామందికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడో అర్థం కాక జెండాల పట్టు తిరిగే వాళ్ళు కొందరు, బుడగలు కట్టుకునే వాళ్ళు కొందరు, బట్టలు కట్టుకునే వాళ్ళు కొందరు, ఏమండి పిండి వంటలు వండుకు తినేవాళ్ళు కొందరు. అవన్నీ చేయొచ్చు, తప్పని నేను అనట్లేదు.
కానీ అసలు విషయం ఏంటో మనకు అర్థం కావాలి. మన మానవులుగా మనందరి పాపాలు ప్రాయశ్చిత్తం చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చెప్తాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమునై ఉన్నది. గనుక ప్రియులరా, యేసు ప్రభువారు మనలను ప్రేమించి ఆయన మన కొరకే లోకరక్షకునిగా ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన రక్తం ఎటువంటిదంటే పరిశుద్ధమైనది. చెప్పాను కదా, ఆయన జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, మరణంలో పాపం లేదు. కనుక ఆయన రక్తం మాత్రమే మన పాపాలను పరిహరించగలుగుతుంది. యోహాను పత్రికలు చెప్తాడు చూడండి, మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చూసారండి, ఆయన కుమారుడైన యేసు రక్తం. ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఏం చేస్తుందంట? ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం మాత్రమే మానవుల యొక్క పాపాలను పరిహరించేది. ఎడ్ల రక్తము, కోడెల రక్తము, మేకల రక్తం ద్వారా ఏ మనిషి కూడా పరలోకంలోకి వెళ్ళలేడు, నిత్యత్వంలోకి వెళ్ళలేడు, స్వర్గంలోకి వెళ్ళలేడు, ఆ పరంధామంలోకి చేరలేడు. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే, ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వెళ్ళాలంటే యేసు తప్ప వేరొక మార్గము లేదు. యోహాను సువార్తలో చెప్తాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు చేరలేరని ప్రభు చక్కగా స్పష్టంగా చెప్పారు. కనుక ఈ మధ్యాహ్నం ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన శరీరాన్ని ధరించుని వచ్చాడు. ఆయన ఒక దేవదూతలకు రాలేదు. దేవదూతలకు వస్తే మరి ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం చేయగలరంటారా? చెప్పండి. దేవదూతలు ఏంటి? దేవదూతలు అవి కూడా ఆత్మారూపులు. దేవుడెవరు? ఆత్మ. యోహాను సువార్త 4వ అధ్యాయము చదవండి, 24వ వచనము. దేవుడెవరు? దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కనుక దేవుడెవరు? ఆత్మ. దేవదూతలు ఎవరు? ఆత్మలే. దేవతలు కూడా ఆత్మలే, దేవదూతల ఆత్మలే, దేవుడు ఆత్మే. మరి దేవుడు ఆత్మ, దేవదూతల ఆత్మ. ఇప్పుడు మానవుని పాపాలు ప్రక్షాళన చేయాలంటే ఏం కావాలని చెప్పాను? రక్తం కావాలి. ఆత్మలో ఏముండదు చెప్పండి? శరీరం ఉండదు, రక్తం కూడా ఉండదు. రక్తం ఎక్కడుంది? ఈ మానవ ఆకారంలోనే ఉంది, ఈ మానవ శరీరంలోనే రక్తం ఉంది. అందుకునే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మానవ అవతారాన్ని ఎత్తాడు. అందుకని ఫిలిప్పీ పత్రికలు ఏం చెప్తాడు? ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. చదువున్నమాట, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము, 6-7 చదువు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, చాలు ఆకారంలో ఎలా కనిపించాడట? మనుష్యుడిగా కనబడ్డాడు. ఆయన తను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు ఆయన మానవ అవతారం ఎత్తాడంటే ఈ శరీరంలోనే రక్తం ఉంది.
ఆయన దేవుడిగా వస్తే ఆయన ఆత్మ గనుక నీ కొరకు నా కొరకు ఏం పెట్టలేడైనా? ప్రాణాన్ని పెట్టలేడైనా. గనుక నీకు నాకు ప్రాయశ్చిత్తం చేయడానికి, పాపాలు ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు ఏం చేశాడంటే తన్ను తానే రిక్తునిగా చేసేసుకున్నాడు. మరియ గర్భంలో ఒక చాలా పేదవానిగా, యేసేపు మరియలు ఎటువంటి చాలా వాళ్ళు పేదవారని బైబిల్ చెప్తుంది. ఆ పేదవాని ఇంట్లో యేసు ప్రభు పుట్టాడు. ఒకసారి కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నువ్వు ఎక్కడుంటే మేము కూడా అక్కడే ఉంటామంటే, అప్పుడు ప్రభు చెప్తాడు, నక్కలకి బొరిలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. అంటే అర్థం ఏంటి? ఆయన లోకంలో ఉన్నాడు కానీ లోకం ఆయన ఎరగలేదు, లోకం ఆయన తెలుసుకోలేదు, లోకము ఆయనకి చోటుని ఇవ్వలేదు. అందుకోసమే ప్రియులరా యేసు ప్రభుని పట్టుకుని సిలువ వేస్తారు. కానీ ఆయన సిలువ వేయడం మనకు మంచిదైందా చెడ్డదైందా? మంచిదైంది. ఎందుకంటే ఆయన చనిపోకపోతే మనకు రక్షణే లేదు. అసలు ఆయన ఎందుకు పుట్టాడంటే నీ కొరకు నా కొరకు చనిపోవడం కోసమే పుట్టాడు ఆయన. ఇందా చదువుకున్నాం కదా, దేవుడు మన పాపలకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుణ్ణి పంపాడు, ప్రాయశ్చిత్తం చేయడానికి. కనుక ప్రియులరా యేసు ప్రభువారు మానవ అవతారాన్ని ఎత్తాడు. ఇన్కార్నేషన్ అంటే ఇంగ్లీష్లో. యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఉంటుంది, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దనున్న వాక్యము దేవుడైనను. ఆ వాక్యమే, ఏ వాక్యం? ఆదిలో ఉన్న వాక్యము, దేవుడు ఉన్న వాక్యము. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా యేసు అని పేరున ఈ లోకానికి వచ్చారు. కనుక ఈ మధ్యాహ్నపు వేళ యేసు ప్రభువారు ఎందుకు రావలసి వచ్చింది అంటే, ఆయన నిన్ను నన్ను మానవులందరి పాపముల నుండి విమోచించడానికి, విడిపించడానికి, రక్షించడానికి, మానవునికి నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇవ్వడానికి ప్రియులరా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కనుక మనము మరి యేసు ప్రభువుని నమ్ముకుంటే సరిపోద్ది. యేసు ప్రభువుని మరి అంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. కేవలం మనం అంటండి యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని మన హృదయంలో విశ్వాసం ఉంచితేనట రక్షణ. ఏం చేస్తే రక్షణ చెప్పండి? విశ్వాసం. డబ్బు ఇస్తే రక్షణ లేదు. ఒకవేళ ఒక 10,000 రూపాయలు అన్నాడు అనుకోండి, అందరికీ వచ్చేది రక్షణ. మరి పేదవారికి ఎలాగ వస్తుంది? ఒక్కొక్కరికి తినడానికి కూడా ఆహారం ఉండదు. లాజరు, మనకు బైబిల్లో లాజరు అన్నాడు. లాజరు దగ్గర ఏముందో చెప్పండి? తినడానికి రొట్టె ఉందా? రొట్టు కాదు, రొట్టు ముక్క కూడా దొరకలేదు లాజర్కి. ఆ ధనవంతుని ఇంటి వాకిట ఉండి ఆ బల్ల మీద నుంచి పడే రొట్టు ముక్కలు తిని ఆకలి తీర్చుకొని కోరాడు. కానీ తీరింది ఆకలే? తీరలేదు, ఆకలితో చచ్చిపోయాడు. కానీ లాజరు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? అబ్రహాము రూముకి వెళ్ళిపోయాడు. అంటే ఒకవేళ డబ్బు పెడితే పేదవాడు, దరిద్రుడు పరలోకానికి వెళ్ళలేడు. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ ఉచితంగా ఇస్తున్నాడు మనకి. ఎవరికి కూడా ఆయనకి డబ్బు పెట్టక్కర్లే. రక్షణ కావాలంటే ఉచితంగానే రక్షణ. మరి ఎలాగా అంటే విశ్వాసము ద్వారా. అపోస్తుల కార్యాల గ్రంథంలో చెప్తాడు కదా, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో చెప్తాడు. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనము చదవమ్మా. ప్రభు అయిన యేసునందు ఏముంచాలి? యేసు ప్రభువులో డబ్బు పెట్టమన్నాడా? బంగారం పెట్టమన్నాడా? ఏం పెట్టమన్నాడు చెప్పండి? విశ్వాసం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ. చాలు చాలు. చూసారా? అంటే శిక్ష, నరక శిక్ష తప్పుతుంది, పరలోకం మనకే దక్కుతుంది. పరలోకానికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలట? విశ్వాసమే. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. రక్షణ పొందుతారు, నిత్య జీవం పొందుకుంటారు, నిత్యత్వంలోకి వెళ్ళిపోతారు, పరలోకం వెళ్ళిపోతారు. ఎంత గొప్ప భాగ్యం అండి. కానీ ఖర్చు లేదు, కాలికి తిప్పలు లేవు. ఉన్నాయా?
డబ్బు ఖర్చు లేదు, ఏ తిప్పలు లేవు. కేవలము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనము రక్షించబడతామని బైబిల్ చెప్తుంది. కనుక ఈ మధ్యాహ్నం యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడని, నీ పాపల కొరకు నా పాపల కొరకే ఆయన శిలువలో చనిపోయాడని మనం ఆయన విశ్వాసం ఉంచితే మన పాపాలన్నీ క్షమించేస్తారని మనం నమ్మగలిగితే, ప్రియులరా, యేసు రక్తంలో మన పాపాలను ఏమైపోతే చెప్పండి, కడగబడతాయి. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల ప్రధానమైన కారణం మానవుని యొక్క జన్మ కర్మ పాపాలే. మనమైన సంతానం కనుక మనము ఆ నిత్య నరకంలోకి వెళ్లకుండా నిత్యత్వంలోకి చేరుకోవాలని దేవుడు ఈ ప్రణాళిక అంతా సిద్ధం చేశాడు. కనుక ఇప్పుడు చాలామంది ఇంకా 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 రేపు 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 అని ప్రభు నమ్ముకోవడానికి ఏం చేస్తారు చెప్పండి, వాయిదాలు వేస్తూ ఉంటారు. వాయిదా వేయడం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే చెప్తానేనండి, మనము ఎప్పుడు చనిపోతాం మనకే తెలియదు. ఒకవేళ యేసు ప్రభు నమ్ముకోకుండా మనం చనిపోయామనుకోండి, అప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోద్ది, అగ్నిలోకి వెళ్ళిపోతుంది. ఆ భయంకరమైన ఆ శిక్షలోకి మానవుని ఆత్మ వెళ్లకుండా ఉండాలంటే మనము ప్రాణంతో ఉండగానే ఏం చేయాలంటే యేసు ప్రభుకి మన హృదయాన్ని ఇచ్చేసి యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా మనము అంగీకరించి మన పాపాలన్నీ ఒప్పుకుని ప్రభు ఎదుట మనమే పరిశుద్ధులుగా చేసుకుని ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకుని మనము ఆయన ఎదుట నీతిమంతులుగా మార్చబడాలి. అప్పుడే మనం ఏమవుతామంటే ఈ లోకంలో బ్రతికినంత కాలం సుఖము సౌఖ్యము సమాధానం ఉంటుంది. ఒకవేళ మనం చనిపోతే మన ఆత్మని దేవుడు తానుండే చోటు ఆ పరలోకానికి తీసుకువెళ్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరలోకంలో ప్రియులరా దేవుడు ఉంటాడండి. పరలోకంలో ఆనందం ఉంటుంది, పరలోకంలో సంతోషం ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టుగా చూడండి, ఒక్కోసారి ఇక్కడ ఒకరోజు సంతోషం ఉంటుంది, ఇంకో రోజు దుఃఖం ఉంటుంది. ఒకరోజు ఆనందంగా ఉంటాం, ఒకరోజు ఏడుస్తూ ఉంటాం, చాలా బాధపడుతుంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. కానీ పరలోకం అలా ఉండదండి. అక్కడ ఎప్పుడు సంతోషమే, అక్కడ వేదన ఉండదట, మన కళ్ళల్లో కన్నీళ్ళే ఉండవట. అంత గొప్ప లోకము పరలోకం. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఆ మహిమ కలిగిన లోకంలోనికి మనం వెళ్ళాలంటే ఎక్కడ ఉండగానే దాన్ని సంపాదించుకోవాలి. ఇలా చూసుకుంటా కుదరదు. ఏమండి, మనకున్న అలవాటు ఏంటంటే ఇల్లాక చూద్దాం, వచ్చాక చూద్దాం అనుకుంటాం కదా. కానీ ఇది అలా కాదండి. ఇక్కడ మనం చనిపోతే ఇంకా నువ్వు చేసేది ఏమి ఉండదు. ఇక నువ్వు చనిపోయావంటే నువ్వు ఇక చనిపోయిన తర్వాత నువ్వు ఇంకా ఏం చేయలేవు, నువ్వేం చేయలేవు. ఇప్పుడే ఏదైనా చెయ్యాలి, బతికుండగానే నువ్వు ఏదైనా చేసుకోవాలి. నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటేవా నమ్ముకోవా, అది ఎప్పుడు నేను తేల్చుకోవాలి, ఎప్పుడు తేల్చుకోవాలి, ఎక్కడే తేల్చుకోవాలి. నీ ఆత్మ నీ శరీరాన్ని విడిచిపెడితే ఇక నీ మాట ఎందది, ఇక దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇక దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోయిందంటే ఇక నువ్వు ప్రభువా నేను నీ కొరకు చాలా చేశాను ప్రభువా అంటే ఆయన ఒప్పుకోడు. మనం ప్రియులరా యేసు ప్రభుకి మన హృదయాన్ని ఇచ్చేసేయాలి. ప్రభువా నేను నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తాను, నన్ను క్షమించు నాయన, నా పాపములు క్షమించు నాయన అంటే ప్రియులరా యేసు ప్రభు వెంటనే తన బిడ్డగా మనల్ని స్వీకరిస్తాడు. ఆయన రక్తం చేత మన పాపాలను కడిగి మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చేస్తాడు. కనుక ఈరోజు ఈ మధ్యాహ్నపు వేళ యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏమని చెప్పండి, పాపుల కొరకని ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు జన్మించగానేనండి గొర్రెల కాపర్లకి దేవుని దూత కనపడింది కదా. ఆ గొర్రెల కాపర్లకి ఆ గబ్రియెలు దేవదూత ఏం చెప్పిందండి, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం, మంచి వర్తమానం ఇది అట్టండి. ప్రజలందరికీనంట, కొందరికి కాదు, అందరికీ. అందుకని యేసు 10:36 ఉంటుంది. అపోస్తుల కార్యగ్రంథం 10:36 ఏముంది, యేసు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు.
కనుక ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరంటే చెప్పండి, ప్రభు అయిన క్రీస్తు. ఆ గొర్రెల కాపర్లండి. మరి ఆ దేవదూత చెప్పినట్లుగా వాళ్ళు వెళ్ళి ప్రభువుని చూసి ఈ మాటలు, ఏ మాటలు? ప్రజలందరికీ రక్షకుడు పుట్టాడనే మాట. ఈ మాటలటండి వాళ్ళు ఊరంతా వాడంతా ప్రచారం చేస్తా మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రిస్మస్ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో నిజంగా దేవుని బిడ్డలుగా మనమందరం చేయవలసిన పని ఏంటంటే, యేసు ప్రభు లోకరక్షకుడని ప్రపంచమంతా చెప్పకపోయినా కనీసం మన చుట్టుపక్కల ప్రాంతాలైన మనం ఏం చేయాలి? చాటి చెప్పాలి. ప్రభువుని గురించి స్వార్థ చెప్పాలి. యేసు ప్రభు లోకరక్షకుడు, నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని ఈ మాటని ప్రజలందరికీ కాకపోయినా కనీసం మనం ఉన్న ఏరియాలో, మన ప్రాంతాల్లో మనము ఈ మాట చెప్పాలి. అంతేకాదు, యేసు ప్రభు పుట్టిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానులు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చారండి. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు ఎలాగొచ్చారు? యేసు ప్రభు పుట్టగానే ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. దానికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆకాశంలో నక్షత్రం వెలవగానే ఆ ఖగోళ శాస్త్రజ్ఞులకి వాళ్ళకి అర్థమైంది, శాస్త్రంలో రాయబడింది, బైబిల్లో రాయబడి ఉంది, ఇదిగో యూదులు రాజుగా పుట్టినవాడు, ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రము వెలుస్తుందని చెప్పి వాళ్ళు గ్రహించి వాళ్ళు వెంటనే ప్రయాణమయ్యి ఎక్కడికి వచ్చారంటే ప్రియులరా, హేరోదు, రాజు అయిన హేరోదు దగ్గరికి వచ్చేస్తారు. రాజు అయిన హేరోదుని అడుగుతారు, ఇదిగో యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడంటే, ప్రియులరా, రాజు కంగారు పడిపోయాడు. ఆయన రాజు కదా, నేను రాజుగా ఉండగా ఇంకొక రాజు వచ్చాడని చెప్పి ఆయన చాలా ఆందోళన పడ్డాడు. అప్పుడు శాస్త్రజ్ఞుల్ని వాళ్ళందరినీ పిలిచి అడుగుతాడు. వాళ్ళు పిలిచి అడిగితే వాళ్ళందరూ మరి శాస్త్రాలు అన్నీ పరిశీలన చేసి చెప్తారు. ఇదిగో యోదయా దేశం బెత్లెహేములో మరి యూదులకు రాజుగా పుట్టేవాడు అక్కడ పుడతాడని చెప్పినప్పుడు ప్రియులరా, ఈ జ్ఞానులు ఏం చేశారంటే ఆ యొక్క యోదయా దేశపు బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళడానికి వీళ్ళు బయటికి రాగానే నక్షత్రం మరలా వాళ్ళకి కనిపించి ఈ దారి తెలియక దారి తప్పిపోతున్న ఈ జ్ఞానులకి ముందు నడిచి యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళిపోయిందండి ఈ నక్షత్రం. యేసు ప్రభు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటి మీద ఈ నక్షత్రము ఆగినట్లుగా బైబిల్ చెప్తుంది. అప్పుడు ఈ జ్ఞానులు ప్రియులరా ఆ లోపలికి వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియని చూశారు, అలాగే యేసు ప్రభుని కూడా చూశారు. వెంటనే యేసు ప్రభుకి వాళ్ళు సాష్టాంగపడి ఆయన్ని పూజించారు. పూజించి ఏం చేశారంటే వారు తమతో పాటు కొన్ని బహుమతులు తెచ్చారు. ఏంటా బహుమతులు అంటే బంగారం, సాంబ్రాణి, బోళం. ఈ బహుమతుల్ని ఆయనకి అర్పించినట్లుగా ప్రియులరా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ రోజున ప్రియులరా క్రిస్మస్ అనుకుంటున్నాం మనము, కానీ ఆనాడు యేసు ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే ప్రభువుని గురించి వార్త ప్రచారం చేస్తారు. జ్ఞానులు ఏం చేస్తారంటే ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడి ఎన్నో దినాలు ప్రయాణం చేసి ప్రభు ఉన్న తావు దగ్గరికి వెళ్ళి, ప్రభు ఉన్న స్థలం దగ్గరికి వెళ్ళి ప్రభువుని కనుగొని తమ దగ్గరకు ఉన్న బంగారము, సాంబ్రాణి, బోళాన్ని ఆయనకి కానుకలుగా సమర్పించారు. ఈ రోజున మనం ఏం ప్రయాసపడుతున్నామా? ఏం కష్టపడుతున్నామా? అసలు జ్ఞానులు చూడండి, నిజంగా వాళ్ళు ప్రభు కొరకు ఎంత ప్రయాణం చేస్తారు, ఎంత దూరం వెళ్ళారు, ఎన్ని దినాలు కుటుంబాలను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, సుఖాలను విడిచిపెట్టి ప్రభు కోసం వాళ్ళు ఎంతో దూరం ప్రయాణం చేసి ప్రభువుని కనుగొన్నారు. ప్రభుకి వారు పట్టుకెళ్ళిన ఆ బహుమతుల్ని అర్పించి ప్రభుని పూజించి వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మరి యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోకం ఎక్కడుంది చెప్పండి? పరలోకం ఎక్కడుంది? ఎక్కడ? పరలోకం ఎక్కడుంది చెప్పండి?
అసలు ఏ మనిషి కూడా రండి వందనాలు కూర్చో, ఏ మనిషి కూడా ఆ పరలోకానికి వెళ్ళలేడు. అంత ప్రియులరా ఆ దూరం, అంత భారమైనది ఆ పరలోకం. కానీ మరి అటువంటి అంత దూరం చూడండి, ఖగోళ శాస్త్రజ్ఞులు కొన్ని నక్షత్రాలను చూసి రండి ప్రైజ్ కూర్చోండి, నక్షత్రాలను చూచి ఆ నక్షత్రాల దగ్గరికి వెళ్ళడానికి అట్టండి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందట. వింటున్నారా నా మాట? ఒక నక్షత్రం దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం పడితే కొన్ని కోట్ల సంవత్సరాలు. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఆ నక్షత్ర మండలాల పైన ఉన్నాడు. ఒకవేళ మనం ఏదైనా ర్యాకెట్ వేసి వెళ్తే కోట్ల సంవత్సరాలు. అసలు మన బ్రతికెంత, మన ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు అధిక బలం అంటే 80 సంవత్సరాలు. నక్షత్రం ఈ ఇక్కడ బయలుదేరి మన ప్రయాణం మరి ఎక్కడికి వెళ్ళగలం మనం? కనీసం ఒక నక్షత్రం దగ్గర కూడా మనము వెళ్ళలేం. కానీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి మన కొరకు? ఈ నక్షత్ర మండలాల పైన ఎక్కడో అక్కడ ప్రియులరా ఈ అంతరిక్షము అవతల దేవుడు ఉన్నాడు. అటువంటి ఆ ఉన్నతమైన లోకంలో నుంచి ప్రియులరా తను తాను తగ్గించుకుని రిక్తునిగా మానవ అవతారంతో ఈ లోకానికి ఆయన దిగి వచ్చారు. అందుకని ఇందాక చెప్పాను, రక్షణ ఉచితం. రక్షణ ఏమన్నాడు చెప్పండి? ఉచితం, కానీ ఖర్చు లేదు, కాలికి తెప్పలేదు. కానీ ఉచితమే, కానీ చవక మాత్రము కాదు. అర్థమైంది? అర్థం కాలేదా? చవక కాదు, ఉచితం, చవక కాదు. దీని కొరకు దేవుడు చాలా వెల చెల్లించాడు, చాలా వెల చెల్లించాడు, చాలా వెల చెల్లించాడు. ప్రియులరా మరి ఇంత గొప్ప త్యాగం చేసినటువంటి దేవుడు మరి మన కొరకు రక్షణ సిద్ధం చేస్తే ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నాం, దాన్ని పట్టించుకోనట్లుగా. ఇప్పుడు ఏదన్నా మనకి ఏదైనా ఇస్తున్నారనుకోండి, ఊళ్ళో ఏదన్నా కార్యక్రమం అనుకోండి, ఏమైపోతారు మన వాళ్ళు? ఇప్పుడు ఇళ్ళకు కూడా ఉండరు, అవును కదా? ఇళ్ళకు కూడా ఉండరు. అంటే ఏమైపోతాం మనం చెప్పండి? లోకంలో ఉన్న వాటి కొరకు ప్రాధాన్యత ఇస్తాం. దేవుడన్నా, దేవుని మందిరం అన్నా, సంఘం అన్నా మనం ఏం చేయలేమంటే అంత ప్రాధాన్యత ఇవ్వలేం. ప్రియులను గమనించండి, దేవుడు నిన్ను విలువైన వ్యక్తిగా ఎంచి, నిన్ను ఘనమైన వ్యక్తిగా ఎంచి ఆయన విడిచిపెట్టకుండా భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి మానవునిగా అవతరించాడు. కనుక ఇంత గొప్ప రక్షణను మనం ఏం చేయకూడదు చెప్పండి? నిర్లక్ష్యం చేయకూడదు. నీ కొరకు నా కొరకు ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు, తన ప్రాణాలను దారపోసి గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. కనుక ఈరోజు ఉదయకాల సమయంలో పిల్లలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడో మనకు అర్థమైంది. కనుక మరి ఈ మాటలు మీ హృదయాలు భద్రపరుచుకుని యేసు ప్రభుని మన యొక్క సొంత రక్షకునిగా అంగీకరించిన వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే తప్పనిసరిగా యేసు ప్రభుకి మన హృదయాన్ని సంపూర్ణంగా ఆయనకు అప్పగించి ప్రభు మార్గాలు జీవిద్దాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.